హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఒక ప్రైవేటు స్కూల్ వ్యవహారంపై స్పందించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేసే చిన్న పేద కుటుంబానికి చెందిన ఉపాధ్యాయుడిపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారని ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకునేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీకి లేఖ పంపినట్లు చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు స్కూల్ వ్యవహారాలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసినట్లు డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. అయితే ప్రైవేటు స్కూళ్లను తెల్ల డబ్బును నల్ల డబ్బుగా మార్చుకునే కేంద్రాలుగా వాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండగా నిలుస్తుందని డాక్టర్ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. పంపడం జరిగింది. అయితే ఈ గ్రూప్ బట్టి నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి పంపిస్తూ తొలగిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజాలు తెలుసుకోవడానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్కి సమాధానంగా ఇస్తూ వాళ్ళకి ప్రశ్నించడంతో మనం కొన్ని అనుమానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళని ప్రశ్నించడంలో వాళ్ళు నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే తెలంగాణలో ఉందో వాళ్ళు మాకు లెటర్ పంపడం జరిగింది. ఏమన్నారంటే వీళ్ళ లెటర్లో అవి మాకు సంబంధం లేదు, సదరు ఆ స్కూలుకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది మేము చేసింది కాదు అని వాళ్ళు ఒక లేఖని మాకు పంపించడం రాసింది. నోవా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పంపడం జరిగింది. అయితే ఇదే విషయం నుంచి మనం ఇచ్చేసేటప్పుడు చూడండి, ఇక్కడ నోవా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ novaeducational.in నుంచి ఆ టీచర్ని తొలగిస్తున్నట్లు మెయిల్ పంపడం జరిగింది. నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మనం అడిగిన వెంటనే ఏదైతే ఉందో దానికి మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. దీన్ని ఇదే ఈ విషయాన్ని కాపీ టు ద సోయిల్స్ పంపడం జరిగింది. దాన్ని మనం లోడ్ చేయడం కూడా జరిగింది. ఇది అయితే నాకు చిన్న అనుమానం ఏంటంటే ఏదైతే నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం అడగడం జరిగిందో దానికి అడవివరంలో ఉన్నటువంటి నోవా వీళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎనీ టైం ఇమీడియట్లీ ఇంటెన్సివ్లీ ఈ విధంగా చేసింది ఆవిడ తీసిన కారణాలను తెలియజేస్తూ మీరు ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఎనీ టైం వచ్చి మీరు మమ్మల్ని కలిస్తే మేము మా యొక్క రికార్డ్స్ అన్నింటినీ కూడా మీకు చూపించగలమని చెప్పడం జరిగింది. ఈరోజు మేము వెళ్ళడం జరిగింది. నోవా గ్రూప్ ఆఫ్ అంటే ఏదైతే ఈ స్కూల్ ఉందో వాళ్ళు లోనికి తీసుకెళ్ళడానికి కూడా భయపడ్డారు. కారణం ఏంటంటే ఏదైతే మౌంట్ డియోస్ స్కూల్ ఉందో ఈ మౌంట్ డియోస్ స్కూల్ అనేది పూర్తి అక్రమాల పుట్ట. ఎందుకంటే ఈ 17 మంది మాత్రమే స్టూడెంట్స్తో 5 ఏళ్ళుగా నడిపిస్తున్నారు. అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సుమారు కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీలో ఈ స్కూల్ని కట్టి ఉన్నారు. ఈ కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే 17 మంది స్టూడెంట్స్కి 20 మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయ వనరులు లేకుండా 5 సంవత్సరాలు స్కూల్ నడపడం ఎలా సాధ్యమయ్యింది అనే దానితో డీప్గా వెళ్తే ఈ స్కూల్ అనేది కేవలం నామకార్థానికి పెట్టింది మాత్రమే. అంటే కొంతమందిది ఈ స్కూల్ని నడిపించి పెద్దల ద్వారా బ్లాక్ మనీని వాళ్ళ దగ్గరున్న నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునే క్రమంలో ఈ స్కూల్ పట్టారేమో అనే అనుమానాలు మాకు వ్యక్తమవుతున్నాయి. మేము జెన్యూన్గా నడిపిస్తున్నామన్న వాళ్ళకి అది పబ్లిక్ స్కూల్కి ఎవరైనా ప్రశ్న వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు, మాట్లాడి రావచ్చు. కానీ ఖచ్చితంగా ఈ స్కూల్లో ఏదో లావాదేవీలు జరుగుతున్నాయి. మాకు తెలియకుండానే ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్ ఏంటి అనేది తేల్చుకోవడం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుకు వచ్చింది, NHRC ముందుకు వచ్చింది. తీగలాగితే డొంకంతా కదలబోతుంది. అతి త్వరలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి అలాగే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఆధార్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా పంపడం జరుగుతుంది. ఈ స్కూల్కి సిబిఎస్ఈ రిజిస్ట్రేషన్ రికగ్నైజేషన్ ఏమీ లేదు. దయచేసి నేను విశాఖపట్నం ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి స్కూళ్ళలో మీ పిల్లల్ని చేర్పించి భవిష్యత్తును నాశనం చేసుకోకండి. దయచేసి మేము పెడుతున్నాం ఆ వీడియోస్ని చూసి ఇలాంటి స్కూళ్ళల్లో దయచేసి పిల్లల్ని చేర్పించి వాళ్ళ విద్యా భవిష్యత్తుని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయొద్దని విశాఖ పిల్లల తల్లిదండ్రులకు ఏదైతే
ఈ స్కూల్ అడ్మిట్ చేసిన తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ఎడ్యుకేషన్ రైట్స్ వయోలెన్స్ అవుతుంది, లంచాల పుట్టతో రికగ్నేషన్ తెప్పించి ఏదో నడిపిస్తున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని అధికారులు త్వరలో కోరబోతుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.